కాసేపట్లో విశాఖపట్నంలో జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన సేనతో సేనాని కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోన మరికొద్ది సేపట్లోనే సేనతో సేనాని కార్యక్రమం ప్రధానమైనటువంటి మొత్తం పార్టీ క్రియాశీల సభ్యులతో సుమారుగా 14,500 మంది క్రియాశీల సభ్యులు, అలాగే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ గాను సర్పంచులు అందరూ కలిసి మొత్తం సుమారుగా 25,000 మందితోటి ఒక ప్రధానమైనటువంటి సమావేశం జరుగుతుంది. కొద్దిసేపట్లోనే ఈ ప్రాంగణంలో సమావేశానికి మొత్తం అంతా కూడా సిద్ధమైంది. మనం చూడొచ్చు, మొత్తం సభా ప్రాంగణం చూడొచ్చు. సభ కూడా మొత్తం అంతా కూడా క్రియాశీలకమైన సభ్యులతో పాటు నాయకులు, ముఖ్యంగా శాసనసభాపక్షం చెందిన వాళ్ళు, అలాగే పార్లమెంట్ సభ్యులు, జనసేనలో ముఖ్యమైనటువంటి పార్టీ ముఖ్య నాయకులు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో క్రియాశీల సభ్యులు ఈ ప్రాంగణంలో ఉన్నారు, ఈ సమావేశంలో ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి పార్టీని ఉద్దేశించి ఇచ్చేటువంటి వారి యొక్క ప్రసంగాన్ని వినడం కోసం అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అలాగే 3 రోజులు ముందుగా శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశానంతరం కార్యవర్గ సమావేశం జరిగింది. పార్లమెంటు వారీగా ప్రతి పార్లమెంటు నుంచి కూడా 25 మంది ఎంపిక చేసిన వ్యక్తులతోటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పార్టీని అభివృద్ధి పదంలో నడిపించాలని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో 6 స్థానాలు పైగానే శాసనసభ్యులు మంచి మెజార్టీతో గెలిచినటువంటి ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలి. అలాగే రానున్న రోజుల్లో ఇటు కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలని, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకువెళ్ళడం, రెండవది పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడం, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా అంతా కూడా ఉత్సాహంగా ఉండాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశంలో నిర్వహించారు. ఏమంటారు మీ విశాఖపట్నం సమావేశం ఏమంటారు? ఉత్తరాంధ్ర అనేదానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక గుండెకాయ నాకు ఉత్తరాంధ్ర అని అంటారు. అదే సందర్భంలోనూ ఇక్కడే ఎక్కువ సీట్లు అయితే జనసేన పార్టీ నుంచి అయితే ఎక్కువ సీట్లు అనేది గెలుచుకున్నారు. ఇప్పుడు కార్యకర్తలకి దిశానిర్దేశం ఇవ్వడానికైతే ఈ ప్రోగ్రాం పెట్టారు. ఏంటంటే కార్యకర్తలు నిరాశ చెందొద్దు, నేను ఉన్నాను అనేసి ఒక భరోసాగా అయితే ఈ సభ అయితే పెట్టడం జరిగింది. ఆయన ఏం చెప్తారని మనం ఉత్సాహంగా ప్రతి జన సైనికుడు కూడా నలుమూల జిల్లాల నుంచే కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా గట్టిగా వచ్చి ఆయన ఏం చెప్తారన్నది అయితే సాయంకాలం ఆయన ఇచ్చే మెసేజ్ ఇంకా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. అయితే అంటే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ఇంకేం పని పాటు ఉండదు. అంటే ఇంకొక విషయం అండి, ఏముంది బలం అంటున్నారు కదా, ఇదే మా బలం, జనసేన బలం. ఇది ఇంకా చాలా తక్కువ. ఆయన 14,500 మందికే పెట్టారు, కానీ ఈ రోజు 30,000 మంది ఇక్కడ వచ్చి ఆయన ఏం సందేశం ఇస్తున్నారని చూడడానికి వచ్చారు. అది మా బలం. వైజాగ్ సార్ నాది. ప్రాంగణం చాలా ప్రస్తుతానికి చాలా అందరూ జనసేన కార్యకర్తలు కానీ, జనసేన ఎమ్మెల్యే కానీ, జనసేన అందరూ కూడా చాలా ఊర్ల నుంచి వచ్చారు. అందరూ చాలా సపోర్టివ్గా, చాలా ఇదిగా ఉన్నారు సార్. అలా